సో చాలామంది ఎంబీఏ 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 అని అడుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు వైష్ణవి, మా హస్బెండ్ పేరు కృష్ణ. మేము యూకేలో స్టూడెంట్ హెల్ప్ఫుల్ వీడియోస్, ఇంకా ట్రావెల్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వీడియోస్ తీస్తూ ఉంటాము. మీకు కనుక మా కాంటెంట్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ కూడా తప్పనిసరిగా చేయండి. ముందు ఇంకా యూస్ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అందరూ చాలా రిక్వెస్ట్ చేసిన టాపిక్ ఎంబీఏ ఇన్ యూకేలో ఎంబీఏ చేయొచ్చా, స్కోప్ ఏంటి, నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటుంది, దాని గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ మనకు తెలిసిన వాళ్ళల్లో కూడా చాలామంది యూకేలో ఎంబీఏ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, బికాస్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో ఎంబీఏ గురించి ముందుగా మాట్లాడుకునే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. అవి ఏంటి అంటే, అసలు మనం యూకేకి ఎందుకు రావాలి అనుకుంటున్నాం అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. కానీ ఈ వీడియోలో స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఎంబీఏ తీసుకునే వాళ్ళు ఎయిదర్ బాగా క్లారిటీ ఉండి తీసుకుంటారు, లేదంటే అస్సలు ఏం క్లారిటీ లేకుండా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారనో, లేకపోతే మన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారనో తీసుకుంటారు. సో మీరు కొన్ని క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని వేసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది, అసలు మీరు ఎంబీఏ ఎందుకు చేయాలనుకుంటున్నారు. సో నాకు తెలిసి అసలు యూకేకి రావడానికి ఎవరికైనా కూడా మెయిన్గా 3 to 4 రీజన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ అనేవి నేను మీతో డిస్కస్ చేస్తాను. అందులో మీరు ఏ రీజన్తో ఇక్కడికి రావాలనుకుంటున్నారు అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అసలు మీరు యూకేకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్. అందరూ వస్తున్నారు, మా రిలేటివ్స్ వెళ్తున్నారు, లేకపోతే నా ఫ్రెండ్స్ వస్తున్నారు, అందుకే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అని అనుకుంటున్నారా? సెకండ్ పాయింట్, ఆల్రెడీ మేము యూఎస్కి అప్లై చేసాము, కెనడాకి అప్లై చేసాము, కానీ మాకు యూఎస్ వీసా రాలేదు, అందుకనే యూకే రావాలనుకుంటున్నాము. సో యూకే ఇప్పుడు వీసాస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి యూకే అనేది మంచి ఆప్షన్ అని అనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ మీరు జస్ట్ ఏదో ఒక ఫారిన్ కంట్రీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, సో యూకే ఈజ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ స్టడీస్ కాబట్టి యూకేలో స్టడీస్ చేసి నేను మళ్ళీ ఇండియా రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి, నేను యూకేలోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, ఒక మ్యాక్సిమం 5 to 10 years అన్నా యూకేలో సెటిల్మెంట్ కోసం చూస్తున్నాను అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మెయిన్గా డిపెండెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు కదా, హస్బెండ్ అండ్ వైఫ్ కూడా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, కొంతమంది ఇక్కడ 4 years వీసా ఉంది కదా, విత్ 2 years డిగ్రీ ప్లస్ 2 years PSW. ఆ 4 years మేము ఇక్కడ సంపాదించుకొని మళ్ళీ వెనక్కి వెళ్దాము, లేదంటే Tier 2 వీసా వస్తే ఇక్కడ 5 years ఉండి ILR అప్లై చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా వేరియస్ రూట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు దీంట్లో ఏ రీజన్ తోటి ఇక్కడికి రావాలనుకుంటున్నారు, ఫస్ట్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు చేసుకుంటే అప్పుడు మీరు నెక్స్ట్ ఎంబీఏ తీసుకోవాలా వద్దనే దాని గురించి నెక్స్ట్ ఫ్యాక్ట్స్లో మాట్లాడుకుందాం. సో లెట్స్ కంటిన్యూ ద వీడియోని తప్పనిసరిగా ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎండ్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ యూనివర్సిటీస్, నా రీసెర్చ్ ప్రకారం నాకు దొరికిన కొన్ని మెయిన్ యూనివర్సిటీస్ ఎంబీఏకి, అది నేను మెన్షన్ చేస్తాను. సో తప్పనిసరిగా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, యూకే ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఫర్ డూయింగ్ ఎంబీఏ. యూకేలో ఎంబీఏ డిగ్రీ అనేది చాలా వాల్యుబుల్ డిగ్రీ. అండ్ ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్లో ఎంబీఏ ఉంటుంది. కాకపోతే యూకేలో మీరు ఎంబీఏ సీరియస్గా ఎంబీఏ అనేది మీ గోల్ అయితే మాత్రం మంచి యూనివర్సిటీలో చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో యూకేలో చాలా రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎంబీఏకి, హైలీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్. కాకపోతే యాజ్ యూ నో, ఆ కాలేజెస్లో, ఆ యూనివర్సిటీస్లో ఫీజు అనేది చాలా హై రేంజ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 30 to 40 lakhs కూడా ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్లో, లైక్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. సో అక్కడ ఏంటంటే, యూజువలీ ఈ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక 4-5 years బాగా ఎక్స్పీరియన్స్ జాబ్ చేసి వాళ్ళ జాబ్లో నెక్స్ట్ లెవెల్కి, మేనేజర్ లెవెల్ పొజిషన్కి వెళ్ళడానికి కానీ ఇంకా హై లెవెల్ పొజిషన్స్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎంబీఏ డిగ్రీ అనేది అవసరం పడుతుంది అనమాట. కొన్ని కంపెనీస్
ఇలా ఎంబీఏకి స్పాన్సర్ కూడా చేస్తుంది ఎంప్లాయీస్కి. సో అలాంటి వాళ్ళు ఇలాంటి హైలీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని అండ్ మెయిన్గా స్కాలర్షిప్ వస్తుంది, స్కాలర్షిప్ తెచ్చుకోగలము. అండ్ మేము ఇక్కడ ఈ ఎంబీఏ చేస్తే మాకు కెరియర్ డెవలప్మెంట్ ఉంటుంది అనుకునే వాళ్ళు చేస్తారు ఇలాంటి కాలేజెస్లో. ఇలాగ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము ఇలాంటి కాలేజెస్లో జాయిన్ అయితే మనకి నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఇండస్ట్రీలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని మనం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్గా అనుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి లెర్నింగ్ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాకపోతే ఫీజు అనేది ఇక్కడ ఒక మైనస్ పాయింట్, దాట్ ఈస్ అ ఫ్యాక్ట్. మనము మోస్ట్లీ అఫోర్డబుల్ చేయలేము ఇలాంటి యూనివర్సిటీస్ బాగా రిచ్ అయితే తప్పితే. అండ్ కాకపోతే ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి చాలా చాలా హై ఉంటుంది. లైక్ మన ఇండియాలో టాప్ బిజినెస్ స్కూల్స్ ఎలా ఉంటాయో సో అంతకంటే హై రేంజ్లో ఎడ్యుకేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ యూనివర్సిటీస్లో ఎంబీఏ చేస్తే మాత్రము ఇంకా కెరియర్లో చాలా చాలా గ్రోత్ ఉంటుంది. సో దాట్ ఈస్ ద పాయింట్ 1 ఫర్ డూయింగ్ ఎంబీఏ. సో ఇలాంటి యూనివర్సిటీస్లో మీరు చేయాలి అనుకుంటే మాత్రం ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ ఎంబీఏ, సో ఎంబీఏ అనేది మీ గోల్ అనుకుంటే మాత్రం సో ఈ యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ యూనివర్సిటీస్లో మెయిన్గా మీరు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అని వింటారు. సో దాట్ ఈస్ కాల్డ్ లైక్ ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కెరియర్ డెవలప్మెంట్ కోసం చేసే హై లెవెల్ ఎంబీఏనే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎంబీఏ ఇన్ యూకే. సో సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి యూకేలో ఎంబీఏ అనగానే మన కన్సల్టెన్సీస్ మెయిన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కన్సల్టెన్సీస్ ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఒక కామన్ టైప్ ఆఫ్ ఎంబీఏ అని ఒకటి ఉంటుంది. సో అందులో ఏంటంటే ఇంకా కంప్లీట్ అన్ని మేనేజ్మెంట్కి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. లైక్ ఏదో ఒక దాని మీద మీకు ఒక క్లారిటీ అనేది ఉండదు, మొత్తం కలిపేసి ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎవ్రీవన్ లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఫార్మా బ్యాక్గ్రౌండ్, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, ఇంకా అన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. స్పెసిఫిక్గా వీళ్ళనే తీసుకుంటామని ఉండదు. సో అందువల్ల మీకు ఇక్కడికి వచ్చినాక కూడా యూనివర్సిటీలో క్లాస్ రూమ్కి వెళ్ళి చూస్తే 80% మన ఇండియన్సే ఉంటారు, ఇంకా 20% మ్యాక్సిమం 20 to 30% ఉంటారేమో ఫారిన్ స్టూడెంట్స్. సో దీనివల్ల మనకి డైవర్సిటీ అనేది ఉండదు. మనము ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకుంటున్నామన్న ఫీలింగే ఉండదు. కోర్స్ ఇస్ నాట్ గుడ్ అని కాదు, బట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక పాత్ అనేది ఉండదు అనమాట. ఈ కోర్స్ తీసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలనేది క్లారిటీ అనేది ఉండదు మీకు. సో దాని బదులు ఎంబీఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబీఏస్ ఉంటాయి, ఇంకా స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ ఫినాన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, మార్కెటింగ్ కానీ, ఇలా ఒక స్పెషలైజేషన్ అనేది మీరు తీసుకొని దాని మీద వర్కౌట్ చేస్తే లైక్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ, మార్కెటింగ్ స్పెషలిస్ట్గా కానీ, లైక్ హెచ్ఆర్లో కూడా ఇక్కడ రిక్రూటింగ్లో అయితే చాలా ఆపర్చునిటీస్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో ఇక్కడ రిక్రూట్మెంట్లో కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మా హస్బెండ్ రిక్రూటర్ కాబట్టి నాకు దాని మీద కొంచెం అవగాహన అయితే ఉంది. సో దానివల్ల నేను అది సజెస్ట్ చేయగలుగుతాను. ఇవన్నీ కోర్సెస్ కూడా మీకు ప్రీవియస్గా మినిమం కొంచెం అన్న ఒక 2 to 3 years అన్నా మీరు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం చాలా 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 మంచి కోర్సెస్. నేను ప్రీవియస్గా చెప్పిన యూనివర్సిటీస్ అన్నీ కొన్ని హై రేంజ్ యూనివర్సిటీస్ కదా, అవి మీరు అఫోర్డ్ చేయలేకపోయినా కూడా నార్మల్ యూనివర్సిటీస్లో ఇలాంటి స్పెషలైజేషన్స్ చేసి మీరు ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ తెచ్చుకోగలిగితే మాత్రం ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇన్ మై ఒపీనియన్ ఆర్ ఎవరైనా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఎయిదర్ బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ లైక్ బీబీఏ ఆర్ బీకామ్, బీఏ ఇలాంటి నార్మల్ డిగ్రీస్ ఏమైనా చేసి నెక్స్ట్ మేనేజ్మెంట్ లెవెల్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి కోర్స్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అండ్ మధ్యలో చెప్పినట్టు మీకు ఇండియాలో ఒక 2 to 3 years అన్న ఎక్స్పీరియన్స్ ఉండి దెన్ యూ కెన్ కమ్ హియర్ ఫర్ ఎంబీఏ. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా బీటెక్ అయిపోయిన వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు, ఇంకా వేరియస్ అదర్ ఫీల్డ్స్ అందరూ కూడా ఇంకా కన్సల్టెన్సీ వాళ్ళు సజెస్ట్ చేశారు, ఇది ఈజీగా ఉంది, వీసా తొందరగా వస్తుంది అని మాత్రము పప్పులో కాలేసి ఇక్కడికి వస్తే మాత్రం ఆఫ్టర్ 1 year or 2 years కోర్స్ తర్వాత మీకు ఏం చేయాలనేది ఒక అస్సలు క్లారిటీ ఉండదు. అండ్ మీ ప్రీవియస్ డిగ్రీకి దీనికి సంబంధం ఉండదు.
అసలు అప్పుడు మీకు టైర్ 2 వీసా రావడం కూడా కొంచెం కష్టమే అవుతుందన్నమాట. ఎందుకంటే యుఎస్లో అయినా యూకేలో అయినా మనకి మన డిగ్రీ అండ్ మన మాస్టర్స్ అనేవి వాళ్ళు కోరిలేట్ చేసి చూస్తారు, ఈజ్ ఇట్ రిలవెంట్ టు యువర్ ఎడ్యుకేషన్ అనా కాదని. ఒకవేళ మీకు బాగా స్కిల్స్ ఉండి మీరు జాబ్ తెచ్చుకోగలిగినా కూడా స్కిల్డ్ వర్కర్ వీసా రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. మీరు వేరియస్ వేస్లో ట్రై చేయొచ్చు, బట్ ప్రాపర్ వేలో అయితే కొంచెం టఫ్గానే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ కంట్రీస్లో కొంచెం సీరియస్గా చూస్తారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. వితౌట్ ఎక్స్పీరియన్స్ బీటెక్ బీఫార్మసీ చేసి పాస్అవుట్ అయిపోగానే ఇక్కడికి వచ్చి ఎంబీఏ చేసేస్తే మాత్రం ఎటువంటి యూస్ ఉండదు. ఇంజనీరింగ్, ఫార్మసీ ఇలాంటి కోర్స్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ ఎంబీఏ తీసుకుంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు అనవసరంగా మీ టైం వేస్ట్ అండ్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే 1 year 2 years మీరు ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేసుకొని ఆ పార్ట్ టైం జాబ్స్ తోటి ఫీజు కట్టుకుంటారు, అయిపోతుంది ఆ ఇయర్. నెక్స్ట్ తర్వాత మళ్ళీ మీరు పిహెచ్డబ్ల్యూ వేసుకునేటప్పుడు కొంచెం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అది ఇట్లా కంటిన్యూ అయితేనే ఉంటుంది, కానీ మీకు ఒక పాత్ వే అనేది చూపేదన్నమాట. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ స్పెషలైజేషన్ కోర్సెస్ మాత్రమే చేయండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఐటీ ఇలాంటి వాటిల్లో చాలా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవి చేసి, సివిల్ ఇవి చేసి అవి ఇంట్రెస్టెడ్ లేదు ఫర్దర్గా ఎంఎస్ చేయడానికి అనుకుంటే ఐటీలోనే మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. డేటా సైన్స్ కోర్స్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉన్నాయి, అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి మంచి మంచి కోర్సెస్ తీసుకొని దాంట్లో జాబ్స్ ట్రై చేయండి. బికాస్ వాటికి స్కిల్డ్ వర్కర్ వీసా అనేది చాలా తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఎంబీఏ, మెయిన్గా బీటెక్, ఫార్మసీ బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటి కోర్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే ట్రాప్లో మాత్రం పడద్దు. ఇంకో మెయిన్ ఫ్యాక్ట్ వచ్చేసి యూకేలో ఎంబీఏ అనేది మోస్ట్లీ అన్ని కాలేజెస్లో, మ్యాక్సిమం అన్ని కాలేజెస్లో 1 year ఉంటుంది. కొన్ని కాలేజెస్లో మాత్రం ఎంఎస్సి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అని 2 years కోర్సెస్ అనేవి పెడతారనమాట. సో ఇవి మీరు ఇండియాలో రికగ్నైజబుల్ ఉందా లేదా అనేది ఒక్కసారి క్లారిఫైగా కనుక్కోండి. ఎందుకంటే మన ఇండియాలో ఎంబీఏ అనేది 2 years కోర్స్ కదా. ఒకవేళ మీరు ఇక్కడ రెప్యూటెడ్ కాలేజెస్లో కాకుండా నార్మల్ కాలేజెస్లో 1 year ఎంబీఏ చేసేసి మళ్ళీ అది ఇండియాకి వెళ్ళినాక అది రికగ్నైజ్ కాకపోతే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. సో అది కూడా ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకొని ఆలోచించుకోండి, 1 year కోర్స్ తీసుకోవాలా, 2 years కోర్స్ తీసుకోవాలా అని. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి 2 years కోర్స్ తీసుకుంటే మ్యాక్సిమం 2nd year అనేది ప్లేస్మెంట్ ఇయర్ అని అంటారు, ఆర్ఎల్స్ ఇంటర్న్షిప్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఈ ఇంటర్న్షిప్ ఏంటంటే మనకి ప్లేస్మెంట్ ఇయర్ అనేది ఎక్కడైనా కూడా గ్యారంటీగా ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ అవుతుంది అని కాదు. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ చేసినప్పుడు మనం ఇండియాలో ఎలాగైతే బీటెక్ ఫైనల్ ఇయర్లో మనకి జాబ్స్ కంపెనీస్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ కొన్ని వాళ్ళు కంపెనీస్తో టైఅప్ ఉన్న కంపెనీస్ తోటి మనకి ప్లేస్మెంట్ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారు. కానీ అందులో జాబ్ తెచ్చుకోగలగడం అనేది మన టాలెంట్ మీద, మన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అండ్ ఇంటర్న్షిప్ కూడా వాళ్ళు జస్ట్ మనకు ఒక దారి చూపిస్తారు, మనమే ఇంటర్న్షిప్ వెతుక్కొని మనం అప్రోచ్ కావాలి కంపెనీస్కి. అండ్ ప్లేస్మెంట్ కూడా అలాగే ఉంటుంది మ్యాక్సిమము. వాళ్ళు జస్ట్ మీకు అసిస్టెన్స్ అనేది ఇస్తారు, పలానా కంపెనీస్ ఉంటాయి, సో హౌ టు అప్లై, రెజ్యూమ్ బిల్డింగ్, వీటన్నిటి మీద సెషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అండ్ ఒకవేళ ఇంటర్న్షిప్ అప్పుడు మీకు బయట ఇంటర్న్షిప్స్ దొరకకపోతే మోస్ట్లీ కాలేజెస్లోనే ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ అనేది చేపిస్తారు, అది కూడా మీకు వాల్యుబులే. ప్రతి వీడియోలో మీతో చెప్పేదే, కన్సల్టెన్సీ వాళ్ళు ఏదన్నా కాలేజ్ కానీ ఏదైనా కోర్స్ కానీ సజెస్ట్ చేసినప్పుడు దయచేసి తప్పనిసరిగా మీ రీసెర్చ్ మీరు చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే యూకేలో ఎంబీఏ చాలా మంచి కోర్సు, చాలా ఇంపార్టెంట్ కోర్సు, అండ్ చాలామంది చేసే కోర్స్ కూడా. ఈ పాయింట్ వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అందరూ చేయగలరు కాబట్టి చాలామంది అదే కోర్స్ చూస్ చేసుకుంటున్నారు. బట్ మంచి కాలేజెస్లో చూస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉండి స్కిల్స్ డెవలప్ చేసుకోగలిగితే చాలా మంచి కోర్సు. మీరు ఫ్యూచర్లో నేను జాబ్ తెచ్చుకోగలను ఈ కోర్స్ తోటి అనుకుంటేనే తీసుకోండి. ఏదో వస్తున్నాం కదా, ఫీజు తక్కువ ఉంది, వచ్చేసి సంపాదించుకొని వెళ్ళిపోదాము ఆ మైండ్ సెట్తో అయితే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు సంపాదించేది మీ కాలేజ్ ఫీజుకి సరిపోయినా కూడా మీరు పెద్ద కోట్లని సంపాదించేసారు. సో టాప్ కాలేజెస్ లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఇది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి.
నెక్స్ట్ అఫోర్డబుల్ కాలేజెస్ లిస్ట్ కూడా ఇప్పుడు డిస్ప్లే చేశాను, ఇది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ కాలేజెస్ అన్నీ ఒకసారి ఈ కాలేజెస్ వెబ్సైట్స్కి వెళ్ళి ఫీజు ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకొని ఏమేమి కోర్సెస్ ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యి అండ్ ఫ్యూచర్ పాత్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలామంది మెసేజ్ చేసిన వాళ్ళు మీ వీడియోస్ చాలా క్లియర్గా ఉన్నాయి అని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్ యూ వాళ్ళందరికీ. అండ్ కంపల్సరీ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేస్తూ ఉండండి, సో దాట్ నాకు ఇంకా వీడియోస్ తీయాలన్న ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ తప్పనిసరిగా లైక్, కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.